చెప్పేది ఏంటంటే జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ ఉన్నంత వరకు అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కంట్రోల్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. అది కేవలం ఒక తెలుగుదేశం బి టీం అని బినామీ అని మాత్రమే నేను భావిస్తాను. ఇది చాలా అభిప్రాయం అండి. ఒక్కసారి వినండి. నా అభిప్రాయం అండి. అది నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్తేనే జనసేన వైపు మనం ఆశాజనకంగా చూడవచ్చు. అంతవరకు అది తెలుగుదేశం స్థాపించిన పార్టీ లాగానే నేను చూస్తాను. జనసేన పార్టీలో ఉన్న నాయకులని బయటికి పంపించేశారు కానీ కొత్త నాయకుల్ని ఎన్నికలు 2 నెలల ముందర 80 మందిని మీరు తెచ్చుకుంటారా? మీరు మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండాలి సార్. తెచ్చుకుంటాం అంటే 80 మంది ఆయన దగ్గర ఉన్నారంట. అదే ఉన్న వాళ్ళనేమో బయటికి పంపించేశారు. ఉన్న వాళ్ళని బయటికి పంపించేశారు. తెచ్చుకుంటారు కొత్తది. ఇప్పుడు సి రామచంద్ర వెళ్ళిపోయాడు, దాని మాట ఏం చెప్తారు? సి రామచంద్ర కాకపోతే ఏమండి వైసీపీలో 175 గాను 500 మంది ఉంటారండి. 175 గాను 500 మంది ఉంటారు. మీ దగ్గర అంత లేదు కదా. ఉన్న వాళ్ళని పంపించేసి కొత్త వాళ్ళని తెచ్చుకుంటామంటే ఎన్నికలు 2 నెలలు ముందు పెట్టుకుని లేదు సార్. కొత్త పార్టీ కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. కొత్త పార్టీలో కొత్త వాళ్ళు పాత వాళ్ళు మిగతా ఉంటారు. ఉండదు ఒక పాయింట్. ఇదే సి రామచంద్రయ్య నాతో 3 సార్లు అన్నాడు, ఏంటయ్యా పవన్ కళ్యాణ్ ఖమ్మం తోటి దిగుతాడు, చంద్రబాబు నాయుడు పాలకి మోస్తాడు, ఆడి పార్టీతో నేను జాయిన్ అవ్వడం ఏంటో అన్నారు. ఇదే రామచంద్ర గారు ఖమ్మం కొంచెం చంద్రబాబు నాయుడు జాయిన్ అయ్యాడు. ఈ కాపు నాయకులు అనేవారు అవకాశవాదం, వాళ్ళు ఖమ్మం కింద ఉందంటే పాలకి మోయొచ్చు. పవన్ కళ్యాణ్ కంటే మించిన అవకాశవాది ఎవరు ఉన్నారండి? ఎంతకాలం మోసం చేస్తారు? పవన్ కళ్యాణ్ మించిన అవకాశవాది ఎవరు? పవన్ కళ్యాణ్ మించిన అవకాశవాది ఎవరు? సార్ పవన్ మీకంటే అవకాశవాది ఎవరు ఉన్నారు సార్? తప్పని ఒక ఎనలిస్ట్ గా ఒక వ్యక్తిని విమర్శించకూడదు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ తప్పు ఉంటే తప్పు అని చెప్పా, నాదెండ్ల మనోహర్ తప్పు ఉంటే తప్పు అని చెప్పా, జగన్ ఉంటే జగన్ తప్పు అని చెప్పి, చంద్రబాబు తప్పు అలా చెప్పాలి కానీ విమర్శించదు. కానీ మీ వ్యక్తిగత ద్వేషంతో, మీ వ్యక్తిగత కమ్మ వ్యతిరేకత కమ్మ వ్యతిరేకత కాదు. ఇక్కడ కమ్మ వ్యతిరేకత కాదు, నమ్మక ద్రోహం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. తన నమ్మిన వాళ్ళని నమ్మక ద్రోహం చేస్తున్నాడు. మీరు మోసం చేస్తున్నారు. నేను కాదు మీరు మోసం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తప్ప దిక్కులేడు, వేరే వాళ్ళు దిక్కులేరని మీరు మోసం చేస్తున్నారు. వేరే వాళ్ళని మీరు మోసం చేస్తున్నారు. మీరు జనసేన ఎందుకు చేశారు? జనసేన పవన్ కళ్యాణ్ నమ్మి చేశాను. పవన్ కళ్యాణ్ నమ్మాను కాబట్టి చేరాను. పవన్ కళ్యాణ్ పార్టీ కాదని బయటకు వచ్చాను నేను. పవన్ కళ్యాణ్ కాదు పార్టీ, అది తెలుగుదేశం పట్టించిన బినామీ పార్టీ అని బయటకు వచ్చాను నేను. మీరు కమ్మ వ్యతిరేకత కాదు. మీలో ఉన్నది కమ్మ వ్యతిరేకత. రాష్ట్రం కాదు, ఒక పార్టీ కాదు, ఒక రాజకీయాలు కాదు, ఒక ఎనలిస్ట్ ఎథిక్స్ కాదు, ఓన్లీ కమ్మ వ్యతిరేకత. మీకేం ఎథిక్స్ ఉన్నాయండి? కులపిచ్చి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టిందా? మీకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలా? ప్రత్యేక హోదా కావాలంటే మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటారు. మీకు కులపిచ్చి నాకు లేదు. నాకు అన్నిటికంటే ముందు ప్రత్యేక హోదా కావాలి. నాకు అన్నిటికంటే ముందు ప్రత్యేక హోదా కావాలి. చంద్రబాబు నాయుడు అడగండి, బీజేపీని అడగండి. మీరు అడగలేదు కదా. మీకు పవన్ కళ్యాణ్ కాపు ముఖ్యమంత్రి కావాలి, కాపు ముఖ్యమంత్రి కావాలని మీకు కులపిచ్చింది. నాకు లేదు. కులపిచ్చి లేదు, కులద్వేషం లేదు. నాకు కులపిచ్చి లేదు, కులద్వేషం లేదు. పవన్ కళ్యాణ్ తిట్టే చేతగానోండి కాదు నేను. అందరినీ తిట్టా. పవన్ కళ్యాణ్ గారు కారణం ఉంటే ప్రతి ఒక్కరిని తిడతాం. కారణం ఉంటే ప్రతి ఒక్కరిని తిడతాం కూడా. ఒక ఎనలిస్ట్ గా మాట్లాడాను సార్. నేను ఎనలిస్ట్ గానే మాట్లాడుతున్నాను. ఎనలిస్ట్ గానే ఆధారాలతో సహా కారణాలతో సహా చెప్తున్నాను. జనసేన పార్టీలో తప్పులు ఉన్నమాట వాస్తవం. ఆ తప్పుల్ని చెప్పండి ఎనలిస్ట్ గా. లేదా రెడ్డి వ్యతిరేకత కానీ అంత మంచిది కాదు. మనం అన్నారు. జేడీ లక్ష్మణ్ పార్టీ గురించి మాట్లాడండి. జేడీ లక్ష్మణ్ గారి పార్టీ గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు మూడో ప్రత్యేకంగా జేడీ లక్ష్మణ్ పార్టీ గురించి మాట్లాడండి. డిబేట్ పెట్టని మాట్లాడతాం. అడగండి క్వశ్చన్స్ ఖచ్చితంగా చెప్తాం. ఏమండి జేడీ లక్ష్మణ్ పార్టీ గురించి మాట్లాడండి. మూడో ప్రత్యేకం కావాలంటే మీకు పవన్ కళ్యాణ్ ఎందుకు? పవన్ కళ్యాణ్ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. జేడీ లక్ష్మణ్ గారికి అవకాశం ఇవ్వండి. రైట్. ఒక నిమిషం మంచి పాయింట్ లేవనెత్తారు. జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. ఆయన గురించి అందరికీ తెలుసు కదా. ఆయన్ని వేలెత్తి చూపడానికి, విమర్శించడానికి కూడా ఎవరికి అర్హత